సడన్ గా ఇప్పుడే వచ్చినటువంటి బ్రేకింగ్ బనకచర్ల విషయంలో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కంప్లైంట్ చేయటం, దాని మీద చంద్రబాబు నాయుడు గారు కూర్చొని మాట్లాడుకుందాం అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేయటం, ఈ సందర్భంగా ఇప్పుడు ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు రేపు జలశక్తి మంత్రితో సమావేశం కాబోతుండటం, దీనికి ఒక సమస్యకు పరిష్కారం దిశగా అడుగులు వేయటం. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏంటంటే మిగులు జలాలని ఉపయోగించుకుందాం రెండు రాష్ట్రాలకే అని అంటారు. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం చెప్పేదంటే ఆ మిగులు జలాల విషయంలో ఉపయోగించుకుని మాకు నష్టం జరిగిద్ది అనేటువంటి వాదన వ్యక్తం చేస్తున్నారు. సరే, దీనిపైన ఇప్పుడు ఏదైనా సమస్యకు పరిష్కారం అనేటువంటిది ఈజీ. ఢిల్లీలో ఇప్పుడు 2000 టీఎంసీలు సముద్రంలో పోతున్నాయి. ఇప్పుడు ఇద్దరు వాడుకుంటే 400 టీఎంసీలు వాడుకుందాం అనుకుంటున్నారు. ఇంకా 1600 టీఎంసీలు పోతాయి. దాన్ని ఎలా వాడుకోవాలి, దానికి తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరగకుండా ఎలా వాడుకోవాలనేటువంటి దాని మీద రేపు డిస్కషన్ జరగవచ్చు. బట్ ఒకసారితో సమస్య పరిష్కారం కాకపోవచ్చు, కానీ 2-3 సార్లు మాట్లాడుకుంటే మాత్రం ఈ సమస్యకి సొల్యూషన్ దొరుకుతుందని అనిపిస్తుంది. శిరీష్ ఉన్నట్టున్నారు. శిరీష్, గుడ్ ఈవినింగ్. ఏంటి రేపు యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారిదే అనుకున్నారు ఢిల్లీ టూరు, ఆయనకి అమిత్ షా గారితో మీటింగ్, ఇట్లా 2-3 మీటింగ్స్ ఉన్నాయి. సడన్గా రేవంత్ రెడ్డి గారిది కూడా, ముఖ్యమంత్రి గారిది కూడా కన్ఫర్మ్ అవటం, ఆ మీటింగ్ కూడా ఫైనల్ అవటం, ఏంటి అప్డేట్స్ ఏంటి? అంటే 16వ తారీఖు నాడు తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఢిల్లీకి వస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి రేపు ఉదయం ఢిల్లీకి వచ్చి రేపు ఎల్లుండి 2 రోజుల పాటు కూడా ఆయన ఢిల్లీలోనే ఉంటారు. అయితే యాక్చువల్ షెడ్యూల్ ప్రకారం 16వ తారీఖున మధ్యాహ్నం 2:30 గంటలకు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తోటిను, 4:30 గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి సంబంధించిన అపాయింట్మెంట్స్ అనేవి కూడా ఫిక్స్ అయ్యాయి. అయితే రేవంత్ రెడ్డి కూడా ఈ నెల 16వ తారీఖున ఢిల్లీకి వస్తున్నారని చెప్పేసి సమాచారం వచ్చిన నేపథ్యంలో ఇద్దరు సీఎంలు కూడా కూర్చొని బనకచర్ల, గోదావరి, పోలవరానికి సంబంధించిన ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని పరిష్కరించుకుందామన్న ఒక ప్రతిపాదనను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైపు నుంచి తేవడం జరిగింది. దానికి తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఒప్పుకున్నారు. అయితే మొదట హైదరాబాద్లో మీటింగ్ అనుకున్నారు, కానీ దీన్ని ఇటు బీఆర్ఎస్తో పాటు వైఎస్ఆర్సీపీ లాంటి రాజకీయ పార్టీలు దీన్ని రాద్ధాంతం చేసే అవకాశం ఉంది. కాబట్టి అసలు ఈ సమస్యను పరిష్కరించాల్సింది కేంద్ర ప్రభుత్వం కాబట్టి కేంద్ర జలశక్తి మంత్రి దగ్గరనే ఈ విషయం పైన కూర్చుందాం, మాట్లాడుకుందామని చెప్పేసి కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఒక అంగీకారానికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డికి సంబంధించిన సమయాన్ని కూడా కోరినప్పుడు ఆయన తను కూడా ఢిల్లీలోనే అందుబాటులో ఉంటాను, సమయం కూడా ఉంది కాబట్టి అవసరమైతే కూర్చుందాం, మాట్లాడదాం, తనకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పారు. సో కేంద్రం దగ్గర కూర్చోవాల్సి ఉంది కాబట్టి కేంద్రం యొక్క డైరెక్షన్లోని పంచాయతీ అంతా కూడా తేలాల్సి ఉంది కాబట్టి వాళ్ళ యొక్క సమక్షంలోని ఇద్దరు సీఎంలు కూడా కూర్చుంటున్నారు. బహుశా 2:30 గంటల నుంచి 3 గంటల మధ్య ఈ సమావేశం స్టార్ట్ అవుతుంది. ఓ 2 గంటల పాటు సమావేశం జరుగుతుంది. క్లియర్ కట్గా తెలంగాణ ఏవైతే అభ్యంతరాలు లేవనెత్తుతుందో ఆ అభ్యంతరాలన్నింటినీ కూడా కేంద్ర జలశక్తి ముందు లేవనెత్తుతారు. కేంద్ర జలశక్తి మంత్రికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా సమాధానం చెప్తారు. తెలంగాణ ప్రయోజనాలకు మేము ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే నష్టం కలిగించామో, తెలంగాణకు గోదావరి జలాల్లో ఎంతైతే వాటా ఉందో అంత వాటాను మీరు వినియోగించుకోండి, ఆ మేరకు మేము హామీ ఇస్తాము, మిగిలిన జలాలు ఏవైతే ఉన్నాయో ఆ జలాల్ని మేము వినియోగించుకుంటాం, అంతే తప్ప తెలంగాణ నుంచి లాక్కొని మేము అదనపు జలాలు వినియోగించుకుంటామని చెప్పేసి ఎక్కడా కూడా చెప్పలేదు. గోదావరి నదిలో తెలంగాణకు దాదాపు 960 టీఎంసీల వరకు ఉంది కాబట్టి ఆ 960 టీఎంసీలు లెక్క తేలిన తర్వాత మాత్రమే మేము మిగిలిన యూజ్ చేసుకుంటాం. దాదాపు 2000 టీఎంసీల వరకు సముద్రంలో పోతోంది. తెలంగాణకు 1000 టీఎంసీలు ఇచ్చినా కూడా ఇంకా 1000కి పైగా, అంటే ఈ తెలంగాణ ప్రస్తుతం వినియోగించుకోగా దాదాపు 2000 టీఎంసీలు పోతుంది. కాబట్టి తెలంగాణకు పూర్తి స్థాయిలో కేటాయింపులు జరిపి మిగులు జలాల్లో కూడా కొంత వాటా ఇచ్చినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్కు ఎటువంటి అభ్యంతరం అనేది కూడా ఉండదు. అదేవిధంగా తెలంగాణ కూడా ఈ సమావేశాన్ని లేదంటే ఈ బనకచర్ల ఇష్యూను ఉపయోగించుకొని ఎప్పటి నుంచో గోదావరి నది పైన పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా క్లియరెన్సులు తెచ్చుకుందాం, ప్రాజెక్టులన్నింటికి కూడా కేంద్రంతో సెంట్రల్ వాటర్ కమిషన్ తోటి ఆమోదింపజేసుకుందామని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం వాదిస్తుంది. ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇప్పుడు ఈ ఇష్యూ అంతా కూడా సిడబ్ల్యూసీ దగ్గరికి వెళ్ళింది, సెంట్రల్ వాటర్ కమిషన్ దగ్గరికి వెళ్ళింది. బహుశా ఇది అపెక్స్ కౌన్సిల్ సమావేశం అవుతుండొచ్చు. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్తో పాటుగా కేంద్ర జలశక్తికి సంబంధించిన సెక్రటరీ ఉంటారు, జలశక్తి మంత్రి ఉంటారు, ఇతర అధికారులందరూ ఉంటారు. కాబట్టి దాదాపుగా 2 రాష్ట్రాల మధ్య ఏదైతే అనుమానాలు ఏవైతే ఉన్నాయో అనుమానాలన్నీ కూడా నివృత్తి అయ్యే అవకాశం ఉంది. ఒక మంచి పరిణామానికి ఇది ఒక ముందడుగు పడే అవకాశం కూడా ఉంది. దాదాపుగా ఏదైతే గత కొద్ది కాలంగా ఈ బనకచర్ల పోలవరం ఇష్యూను ఉపయోగించుకొని ఇక్కడ బీఆర్ఎస్ అక్కడ వైఎస్ఆర్సీపీ ఏదైతే రాజకీయపరమైన క్రీడ ఆడుతున్నారో
దానికి పులి స్టాప్ పెట్టే అవకాశం కూడా ఉంది. కేంద్రం ఆ దిశగా ఇద్దరిని కూడా ఒప్పించి ప్రయత్నాలు కూడా చేస్తుంది. పర్యటన సందర్భంగా రేవంత్ రెడ్డి ఢిల్లీకి వచ్చినప్పుడు కూడా ఆయన ఒక విషయం స్పష్టం చేశారు. గోదావరి నదీ జలాల్లో తెలంగాణకు సంబంధించిన వాటా విషయంలో ఆంధ్రప్రదేశ్ నుంచి రిటర్న్గా మాకు అష్యూరెన్స్ వస్తే మిగిలిన జలాలు వినియోగించుకునే విషయంలో మాకు ఎటువంటి అభ్యంతరం అనేది కూడా ఉండదు. ప్రస్తుతానికైతే సమస్య అనేది కూడా ఏమీ లేదు. భవిష్యత్తులో కనుక ఆంధ్రప్రదేశ్ పేచీ పెడితే మాకు అప్పుడు ఈ రిటర్న్ అష్యూరెన్స్ అనేది కూడా పనిచేస్తుంది. కాబట్టి మేము పూర్తి స్థాయిలో గోదావరి నది పైన ప్రాజెక్టులు కట్టినప్పుడు మేము పూర్తి స్థాయిలో గోదావరి నది జలాలను వినియోగించుకున్నప్పుడు మాత్రమే ఈ సమస్య అనేది కూడా వస్తుంది. దానికి మేము ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి రిటర్న్ అష్యూరెన్స్ కూడా కోరుతున్నాం. రిటర్న్ అష్యూరెన్స్ ఇచ్చిన పక్షంలో మాకు ఎటువంటి సమస్య ఉండదు, సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేసి కూడా చెప్పారు. సో మొత్తం మీద కూడా మంచి పరిణామానికి ఒక ముందడుగు పడుతుందని చెప్పేసి కూడా భావించవచ్చు. రైట్. అట్లాగే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు 42% బీసీ రిజర్వేషన్ ఛాంపియన్గా నిలిచినట్టున్నారు. ఇండియా కూటమి ఎంపీలతో కూడా రేపు కాన్స్టిట్యూషన్ క్లబ్లో సమావేశం పెట్టినట్టున్నారు ఢిల్లీలో 16th. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారితో మీటింగ్ ఉన్నట్లుంది, నిర్మలా గారితో మీటింగ్ ఉన్నట్లుంది. ఇద్దరు కూడా ఢిల్లీలో బిజీగా ఉంటున్నట్లున్నారు కదా షెడ్యూల్స్తో. అవునండి, ఎందుకంటే ఈ జలశక్తి మంత్రితో మీటింగ్ అయిన తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా కలిసి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కూడా కలుస్తారని చెప్పేసి అంటున్నారు. దానికి సంబంధించి క్లారిటీ అనేది కూడా రావాల్సి ఉంది. సో తెలంగాణ ప్రయోజనాల విషయంలో అవసరమైతే మేము సహాయం చేయడానికి కూడా మేము సిద్ధమన్న ఒక సంకేతాలను కూడా ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి ఇస్తున్నారు. కాబట్టి ఇటు ఈ బనకచర్లకు సంబంధించిన ఇష్యూ కనుక తేలితే తదుపరి ఏదైతే ఇటు ఉమ్మడి అంటే ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఫైనాన్స్ క్లియరెన్సెస్ విషయం పైన కానీ బనకచర్లకు సంబంధించిన ఇష్యూస్ వీటిపైన కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఇక 42% రిజర్వేషన్ విషయానికి వస్తే 42% రిజర్వేషన్ విషయంలో ఏదైతే తెలంగాణ అసెంబ్లీ పంపిన బిల్ ఏదైతే ఉందో అది రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది. ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ బీజేపీ ఎంపీలు కానీ చెప్పేది ఏంటంటే తెలంగాణ ఏదైతే సర్వే ఏదైతే చేసిందో ఆ సర్వే పైన మేము ఎటువంటి అభ్యంతరాలు కూడా వ్యక్తం చేయడం లేదు. ఆ 42% రిజర్వేషన్ అనేది కూడా మీరు ఇస్తామంటున్నారు కరెక్టే, కానీ ఆ బీసీలలో ఏ కులానికి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారనే దాని గురించి మీరు అఫీషియల్గా లెక్కలు బయట పెట్టండి. ఆ బయట పెట్టిన తర్వాత ఆ లెక్కల ఆధారంగా మీరు రిజర్వేషన్ అనేది కేటాయించండి. ఊరికే 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామంటే కాదు, ఆ 42%లో ఏ క్యాస్ట్కి ఎంత ఉన్నారో తేలితే అప్పుడు ఒక క్లారిటీ అనేది కూడా ఉంటుంది. దాని ప్రకారం రిజర్వేషన్లు ఇస్తూ పోతే ఉంటుంది. కానీ మీరు పొలిటికల్ ప్రయోజనాలు పొందడం కోసం ఒక బిల్ ఏదో ఒక తీర్మానం ఏదో పాస్ చేసి కేంద్రంపై నెట్టివేసి కేంద్రం దాన్ని ఆమోదించడం లేదని చెప్పేసి మీరు ఒక ప్రయత్నం కనుక చేస్తే అది మాకు ఇబ్బంది కలుగుతుంది. దాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించాం. పూర్తి స్థాయిలో లెక్కలు ఫస్ట్ బయట పెట్టండి, అప్పుడు మాత్రమే ముందుకు వెళ్దాం, అందరం కూడా కలిసి ప్రయత్నాలు చేద్దామని బీజేపీ కూడా చెప్తోంది. సో ఇటు పార్లమెంట్ సమావేశాలు వచ్చే వారం నుంచి ప్రారంభమవుతున్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి ఆ దిశగా వాళ్ళకు బ్రీఫ్ చేయబోతున్నారు. రైట్ శిరీష్.